నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రేవంత్ రెడ్డి గారు అయితే అసెంబ్లీ సమావేశాల తర్వాత అయితే అమెరికా వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్ విసిరినట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇంతగా ఆ సవాల్ ఏంటి, ఎందుకు ఇప్పుడు మరి ఈ సవాళ్ళ అంశం తెర మీదకి వచ్చింది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు చూస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్ విసిరారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇంతకు అసలు సవాల్ ఏంటంటారు? తెలంగాణ శాసనసభ సమావేశాలు ముగిశాయి. ముగిసిన తర్వాత వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళిపోయారు. అమెరికాలో ఇవాళ వేట, ఏది ఇన్వెస్ట్మెంట్స్, రైట్. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, మీరు కంపెనీలు తీసుకురండి. ఇవాళ తెలంగాణలో వేస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా డెవలప్ అయిన పరిస్థితుల్లో హైదరాబాదే కాదు, అటు ములుగు కూడా మేము అభివృద్ధి చేస్తున్నాం. ముచ్చెర్ల మరొక అభివృద్ధి కేంద్రంగా మారుస్తున్నాం. ఐటీఏ కాదు, ఇటు బయోటెక్నాలజీ, ఫార్మా రంగం, ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా హైదరాబాద్ మారింది అంటూ పెద్ద ఎత్తున దేశ విదేశాల్లో ఉన్న ఇన్వెస్టర్స్ని, కంపెనీలని రాబట్టుకుంటున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ సీఎంకి సవాల్ విసురుతున్నాడు అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ 50 రోజులు అవుతాను. ఈ 50 రోజుల్లోనే ఆయన ఏపీలో 1,00,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. 50 రోజుల్లో 1,00,000 కోట్ల పెట్టుబడులు అంటే గ్రౌండ్ ఎంత మేరకైనా పేపర్ మీద అంత తీసుకురావటం అది పెద్ద ఆశ్చర్యకరమైన అంశం. ఎలా? ఇప్పుడు బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ అటు విభజన చట్టంలో ఉన్నదేలే, కొత్తదేమీ కాదు. బీపీసీఎల్ ప్రతినిధులను ఈయన ఢిల్లీ వెళ్ళి ఆహ్వానించటం, అక్కడ హర్దీప్ సింగ్ పూరి కేంద్ర మంత్రిని మరి రిక్వెస్ట్ చేయటం, వెంటనే సిఈఓ కృష్ణకుమార్ అమరావతి రావడం, సీఎంతో భేటీ కావడం, బాలసౌరి ఎంపీ మరి కృష్ణకుమార్ వీళ్ళందరూ మచిలీపట్నంలో పర్యటించటం, 5,000 ఎకరాలు కావాలి మాకని అతను అడిగితే అక్కడ ఆల్రెడీ 2-3 వేల ఎకరాలు ఉన్న నేపథ్యంలో మేము ఇస్తామని వీళ్ళు హామీ ఇవ్వటం, ఏ విధమైనటువంటి రాయితీలైనా ఇవ్వడానికి మా గవర్నమెంట్ సిద్ధంగా ఉందని చంద్రబాబు అష్యూరెన్స్. ఇవాళ ఏంటి, 90 రోజుల్లో వాళ్ళు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇస్తున్నారు. ఎవరు? బీపీసీఎల్. మరి బీపీసీఎల్ కనుక వచ్చినట్లయితే నీకు 70,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, నీకు మరి పెద్ద ఎత్తున ఉపాధి, ఒక 50,000 మందికి ఉపాధి వచ్చే అవకాశాలు. అట్లాగే విన్ఫెస్ట్ ఆ ప్రతినిధులు వచ్చి కలిశారు. ఎవరు? నారా లోకేష్ని కలిశారు, సీఎంని కలిశారు. అట్లాగే నాస్కామ్, ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ అసోసియేషన్, 3,000 కంపెనీలు ఉంటాయి వాళ్ళ చేతుల్లో. వాళ్ళకి కర్ణాటకతో కొద్దిగా తేడా వచ్చింది. వాళ్ళు మోహన్ దాస్ పాయి, మజుందార్ వీళ్ళందరూ కూడా అక్కడ సిద్ధరామయ్య ప్రభుత్వం మీద కొంత కన్నెరగా ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ డెస్టినేషన్గా మారుతున్న నేపథ్యంలో వాళ్ళు వచ్చి లోకేష్తో మీటింగ్ పెట్టుకోవటం, ఆ తర్వాత అతను భరత్ని అటాచ్ చేయటం, అక్కడ ఇండస్ట్రీ మినిస్టర్. ఐటీ కంపెనీలన్నీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి వెళుతున్న నేపథ్యంలో ఏం జరుగుతోంది? మళ్ళా హైదరాబాద్ నుంచి కూడా కంపెనీలు అక్కడికి తరలిపోయే అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి మేల్కొన్నాడు. అంతకుముందే రేవంత్ రెడ్డి మీకు తెలుసు ఏమన్నారో, ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగానే చంద్రబాబు 18 గంటలు పనిచేసే మనిషి, నేను ఇప్పుడు 12 గంటలే పనిచేస్తున్నా, నేను కూడా 18 గంటలు పనిచేయాలి అని అతను అన్న నేపథ్యం. ఒక రకంగా రేస్ నడుస్తోంది, పోటీ పడుతున్నారు. అదే ఈ సవాళ్ళు అన్నమాట. ఇదేంటి వ్యక్తిగత సవాల్ కాదు, రాజకీయ సవాల్ కాదు, ఇదేంటి డెవలప్మెంట్, రాష్ట్రాల డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం సవాల్గా చూడాలి. ఒక ఛాలెంజింగ్గా అభివృద్ధి మోడ్లో వెళ్తున్నారు. ఇదేమో తెలంగాణ అన్నీ ఉన్న విస్తరి. తెలంగాణ ఏంటి, సంపన్న రాష్ట్రం. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఇది కొంత ఇబ్బంది పడవచ్చు, ధ్వంసం కావచ్చు. కానీ ఇదేంటి, కామధేను ఉంది దీనికి. హైదరాబాద్ నుంచే వాళ్ళకి 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ప్రతి సంవత్సరం. కూడా హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం చాలు మొత్తం తెలంగాణ అంతా సంక్షేమం చేయటానికి. ఎందుకని? ఒక ఐటీ రంగమే ఇక్కడ మరి నీకు చూసావు, ఏది 8.5 లక్షల మంది ఉద్యోగాలు, ప్రతి ఏడాది 50,000 ఉద్యోగాలు అదనంగా క్రియేట్ అవుతున్నాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో. మరోవైపు
ఫార్మా ఏంటి జినోమ్ వ్యాలీ. అబ్బో అసలు జినోమ్ వ్యాలీ అయితే మొన్న కరోనాలో వాళ్ళ పంట పండింది. వ్యాక్సిన్ తయారీలో 70 దేశాలకి ఇక్కడ వ్యాక్సిన్ మరి ఎగుమతి అయిపోయిన పరిస్థితుల్లో ఇది వడ్డించిన విస్తరి. ఏది తెలంగాణ, హైదరాబాద్. ఇక్కడ అన్నీ అమర్చిపోయారు ఇంతకుముందు పాలకులు. ఎవరు గత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మొత్తం ఈ ఇన్ఫ్రా అంతా ఆయన డెవలప్ చేసిందే. ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి అధోగతి పాలు చేశాడు. 5 ఏళ్ళు చంద్రబాబు పాపం కట్టుబడి చేసుకుంటూ వచ్చింది కాస్త జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? కూలగొట్టేశాడు. అమరావతిని ధ్వంసం చేశాడు. 2 లక్షల కోట్ల సంపద అది. రేట్లు ఎమ్మటే భూములు విలువలు పడిపోయాయి. అమరావతిలో జగన్ సీఎంగా ఉండగా మొత్తం కంపెనీలన్నీ తరిమేశాడు. అప్పులు దగ్గర మరి ఆయన పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలోనే 8 లక్షల కోట్ల అప్పులు చేశాడని. 13 లక్షల కోట్ల ఆర్థిక విధ్వంసం చేశాడు. ఏది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో. అటు అప్పులు కావచ్చు, ఇటు ఈ జిఎస్డిపి ఈ ధ్వంసం, ఏది అమరావతి సంపద కావచ్చు, పోలవరం నాశనం చేయడం కావచ్చు, కంపెనీలు తరిమేయడం కావచ్చు. వీటి వల్ల ఇప్పుడు మళ్ళా పునర్నిర్మాణం, రీబిల్డ్ ఏపీ ఎత్తుకున్నాడు చంద్రబాబు. ఆయన ఇంకా పరుగులు పెట్టిస్తున్నాడు. ఇవాళ కూడా కలెక్టర్ల కాన్ఫరెన్స్, కలెక్టర్లందరికీ దిశానిర్దేశం చేశాడు. ఏ పరిశ్రమలు పారిపోయాయి, ఎవరిని బెదిరించి ఓటాల కోసం తరిమేశారు, వాళ్ళందరినీ పిలిపించండి, నాతో మీటింగ్స్ అరేంజ్ చేయండి, నేను మాట్లాడతా, కన్విన్స్ చేస్తా, వాళ్ళని మళ్ళా రప్పిస్తా, కొత్త కంపెనీలని తీసుకొద్దాం, కేంద్రం మనకు అండగా ఉంది, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇంకా మనం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుందాం, అటు కేంద్ర బడ్జెట్లో నిధులు తెచ్చుకుందాం, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు ఎవరెవరు ఎలా రాబట్టాలో కూడా నీకు దిశానిర్దేశం చేశాడు. ఒక మంత్రిని, ఒక ఎంపీని ఒక టీమ్గా చేసి కేంద్రంలో ఒక్కొక్క మంత్రిత్వ శాఖల్లో నిధులు తీసుకురమ్మన్నారు. ఒక ప్లాన్డ్గా వెళ్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు సీఎంగా అక్కడ గవర్నమెంట్. దాన్ని చూసి రేవంత్ రెడ్డి ఇవాళ పరిగెత్తాడు. ఎక్కడికి? అమెరికా. మరి ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ తెస్తారో. మళ్ళా రేపొద్దున ఇంకొక 2 నెల రోజుల్లో నీకు దావోస్ బిగిన్ అవుతుంది. అవును సార్. దావోస్లో ప్రపంచ పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలంతా అక్కడికి వస్తారు. మళ్ళా దావోస్లో రేవంత్ రెడ్డి వాళ్తాడు. మళ్ళా దావోస్కి చంద్రబాబు వెళ్తాడు. అక్కడ మళ్ళా పోటీ, ఛాలెంజ్, నువ్వా నేనా. ఇటు తెలంగాణకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకురావడంలో రేవంత్ సక్సెస్ అవుతాడా? ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టి మళ్ళా ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఏపీని మారుస్తాడా చంద్రబాబు? ఈ రేసులో గురువు గెలుస్తాడా, శిష్యుడు గెలుస్తాడా అనేది మనకి త్వరలో తెలిసిపోతూ ఉంటుంది.